లలాట లిఖితారేఖ పరిమారిష్టం నశక్యతే అని ఎవరి నుదుటిన ఏం రాసిందో దేవుడి దయవల్ల మాకే లోటుపాట్లు ఆశలు ఏదో ఉన్నంతలో ఇలా తృప్తిగా గడిపేస్తున్నాం. మీలాంటి మంచి మనసున్న మనుషుల పుట్టినిల్లు మా సీతమ్మ మెట్టినిల్లు కావాలన్నదొక్కటే మా ఆశ, కోరిక. ఈ రూపేణా మా కోరిక తీరబోతోందంటే ఇంతకంటే మాకు కావాల్సిందే ఉంది. నేను రేపు మా ఊరెళ్ళి మా నాన్నగారితో విషయం మాట్లాడొస్తానండి. అలాగే. సీత చూస్తారండి చెప్పేది. ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు బాబు? ఉదయం వచ్చానండి. ఓ గుడ్ న్యూస్ సార్, మా నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకున్నారు. అలాగా, శుభం. చెప్పాడయ్యా, మా వాడు మీ అమ్మాయి గురించి అంతా చెప్పాడు. మీరు మాతో సంబంధానికి ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది బాబు గారు. ఇదంతా మా సీతమ్మ తల్లి అదృష్టం. ఈరోజు మంచి రోజు కదా, నిశ్చయితాంబూలాలు అవి పుచ్చుకుందామని. ఆవేశపడకు, కూర్చో కూర్చో. ఒప్పుకున్నానయ్యా, ఒప్పుకున్నాను అంటే వాడేదో ప్రేమించానన్నాడు, నాకు నష్టం ఉంటుంది, సరేనన్నాను. నిన్న 2 లక్షల రూపాయలు ఇస్తాను, సంబంధం వచ్చింది. అవన్నీ కాదనుకుని ఒక బడి పంతులు కూతురు నా కోడలు చేసుకోవాల్సిన కర్మ నాకేమిటయ్యా? నువ్వు ఇస్తావు 2 లక్షలు? ఆ 2 లక్షలు నీకెలా వస్తాయనన్నా? ఏ, నేను పెళ్ళంటూ చేసుకుంటే కదా. మళ్ళీ ఏమొచ్చిందో? నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావు కనుక నేను నేను పెళ్ళంటూ చేసుకుంటే సూచన చేసుకుంటాను. నువ్వు అడ్డుపడ్డావో నా దోవేద నేను చూసుకుంటాను. ఏమిట్రా ఇలా తయారయ్యావు? మళ్ళీ నలుగురిలో నాకు ఎందుకు రాయి అవమానం? प्यार 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 शादी है इसमें नहीं होता है कोई को भाई बंधुओं को बुला करना नहीं करना चाहिए, इसमें नहीं होता है. जब तक मेरे बदन में ताकत है तब तक दूसरे के पास जाकर हाथी को पहलाऊं, हाथ रही को पहलाऊं बेटा. ఈ భాషలన్నీ నాకు అవసరం నాన్న. సీతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా లేదా చెప్పు. రైలుకు టైం అయింది. రైలు ఏమిట్రా? ఎందుకు? దాని కింద తలెట్టాలేమో బావా. ఈ నడవై వాడు అటు ఉంటాడు కదా. తిడుదు గాని బావా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలారా బావా, చెబుతాను. నిన్నవుగా బావా, మన వాడు తొందరపడి ఏ నుయ్యో చూసుకుంటే మన ఇద్దరం ఎవరికి తెలియని నీ సొంత హిందీలో ఏడుస్తూ బతకాలి. ఏం చేయమంటావరా? వేరే సంబంధం చేసుకోమంటావా? వీడేదో ప్లస్ అవుతాడు అనుకుంటే అదేదో డివైడెడ్ బై ఏదో అయ్యేదేమిటి? తప్పదు మరి. నువ్వు హిందీలో మాట్లాడినంటే నీకు సలహా చెబుతావు బావా. త్వరగా చెప్పేడు. అతను స్కూల్ మాస్టర్. ఓ 1,00,000 కట్నం, ఓ 50,000 లాంఛనాల కింద అడుగు. అతను చచ్చినా ఇవ్వలేడు. పిల్లాడి కట్నంతో పిల్ల పెళ్లి చేస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కున్నానని ఆ కట్నం ఇవ్వనిదే కుదరదని ఓ సెంటిమెంట్ పెట్టి ఆ కారణం చేత మనం మధు దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. కరాబెరగదు, పాము చావు. ఏమంటావు? అవునండి. చూడండి, నేను ఎక్కువగా మాట్లాడే మనిషిని కాను. 1,00,000 రూపాయల కట్నం గాను, 1,00,000 రూపాయల లాంఛనాలు గాను ఇస్తే తప్ప నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేనండి. నాన్న ఏమిటిది? అది కాదురా, పిల్లాడి కట్నంతో పిల్ల పెళ్లి చేయిస్తానని మీ నాన్న వెంకటేశ్వర స్వామి ముందు మొక్కున్నాను, అందుకని. 2 లక్షలంటే అలాగే బాబు గారు. నా బిడ్డ సుఖం కంటే నాకు ఈ ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు. సంబంధం ఖాయం చేయించండి. మీరు అడిగినంత కట్నం ఇస్తాను. ఇస్తానంటే కాదయ్యా, ఎలాగిస్తావు, ఎలాగివ్వగలవు? నా ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుంటాను, పెద్దల మీద అమ్ముకుంటాను, తల తాకట్టు పెడతాను. బాబు గారు, పేదవాడిని లాంఛనాల విషయంలో మాత్రం కాస్త దయతలసండి బాబు గారు. మీకు దండం పెడతాను, కాదరకండి బాబు గారు. ఒక్కగానొక్క కూతురు, దాని కోరిక తీర్చారా తృప్తి నాకు మిగలనివ్వండి బాబు గారు. వారం రోజుల్లో మీ కట్నం డబ్బులు మీకు తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను బాబు గారు. బాబు వస్తాను. మనం ఇరుకుని పడిపోతాం రోయ్. డబ్బా అంతా చచ్చినా తేలేయడం నీకు హిందీ వచ్చిన తొట్టు బావా. వాళ్ళ మాట నమ్మి మా నాన్నగారు అతి కష్టం మీద అప్పు చేసి ఇల్లు పొలం అమ్మి డబ్బు పోగు చేసి వాళ్ళకిచ్చారు. ఎంతో సంబరపడిపోతూ పెళ్లికి ముహూర్తం పెట్టించారు. పరిచయం ఉన్న ప్రతి వాళ్ళని ఆహ్వానించారు. పంపించారండి. అలాగా, బావగారు పంపించారా? రండి కూర్చోండి. ఏమేమో మీరు ఫలహారాలు పంపించు. అక్కర్లేదండి, మీకు మాట చెప్పామన్నారు. ఏమిటండి అది? వాళ్ళ అబ్బాయికి వేరే సంబంధం కుదుర్చుకున్నారట. ఈ పెళ్లి జరగదని, ఈ పెళ్లిని చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పమన్నారు. ఎందుకు ఇష్టం లేదన్నారు? ఆ వివరాలే నాకు తెలియదండి. వస్తాను. ఆగు, చెప్పు, అక్కడ ఏం జరిగింది? నాకేం తెలియదని చెప్తున్నాను కదండి. ఏమిటండి ఈ దారుణం?
అడిగినంత కట్నం ముందేముట చెప్పాను. లాంఛనాలు అవి ఘనంగా ఏర్పాటు చేస్తానన్నాను. అన్నిటికీ ఒప్పుకుని నిశ్చయితాంబూలం పుచ్చుకుని ఇప్పుడు ఇలా. నేను ఒకసారి వాళ్ళని కలిసి వస్తాను. అమ్మా అమ్మా నువ్వేం బాధపడకమ్మా. 600 ఈ పెళ్లి జరుగుతుందమ్మా, జరిగి తీరుతుంది. అమ్మా అమ్మా నీ చిన్నప్పుడు కృష్ణమూర్తి భావం చేసుకుంటావా అమ్మా అని అడిగితే నేను సీతని, నా మొగుడు రాముడు కృష్ణుడు కాడు అని నువ్వు బొంగమూతి పెట్టంటే ఆ రోజున నీ పేరు సీత అని పెట్టినందుకు ఎంతో మురిసిపోయానమ్మా. ఓ రోజున చిన్న కోతి పిల్లని ఎత్తుకొచ్చి నేను సీతని కదా, ఆంజనేయుడు నా దగ్గరికి వచ్చేసాడు నాన్న అని నువ్వు అన్నప్పుడు నీ పేరు సీత అని పెట్టినందుకు ఎంతో సమర్పడిపోయానమ్మా. కానీ ఈవేళ నీకు ఆ పేరు పెట్టినందుకు ఎంతో బాధపడుతున్నానమ్మా, కుమిలిపోతున్నాను. ఏమండి ఏమైందండి? ఏమైందా? ఆ రాక్షసులు నీ బిడ్డ మీద అభండాలు వేశారే. సీత కదా, ప్రవర్తన మంచిది కాదన్నారు. నీ కూతుర్ని కోట అన్నారు, బజారు మనిషి అన్నారు. చాలా అయ్యా, నా కూతురు నిప్పు కణిక లాంటిది, నిప్పుకు చెదలంటుతాయా అని అడిగాను. ఒక్కగానొక్క కూతురు పెళ్లికి శుభలేఖలు వేయించేశాను. 10 మందిని పిలుచుకున్నాను. జరగబోతున్న పెళ్లిని ఆపు చేయొద్దు, ఆ జంటను వేరు చేయొద్దు అని వేడుకున్నానే. కాళ్ళ వేళ పడ్డాను, ప్రాధేయపడ్డాను. మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకున్నామంటూ నా రక్తం పిండి వసూలు చేసిన డబ్బు నా ముఖాన్ని కొట్టి నన్ను మెడగట్టి గెంటించేశారే. ఆయన కూడా పిచ్చి తల్లి, కాకి పిల్ల కమ్మని సంగీతం పాడుతుందా అమ్మా? అతను తండ్రిలాగే మాట్లాడాడు. ఇక ఈ జన్మలో నీ ముఖం చూడన్నాను. అమ్మా 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 ఏడవకమ్మా, నీ కంట నీరు నేను చూడలేను తల్లి. అమ్మా 4 రోజుల్లో ఇంతకంటే మంచి సంబంధం తెస్తానమ్మా. నేను ఉన్నవాడు కాకపోవచ్చు, మనసున్నవాడిని తెస్తానమ్మా. అంత అందమైన మనిషి కాకపోవచ్చు, ఆదరించే మనిషిని తెస్తానమ్మా. నీ పెళ్లి ఘనంగా జరిపిస్తానమ్మా నేను. ఆ పెళ్లి రోజునే ఆ మండపం ఎదుటే నీ పెళ్లి జరిపిస్తాను. వాళ్ళలా నేను ఆకాశవంత పందిరి ఉదయవంత అడుగు వేయలేకపోవచ్చు, కానీ అమ్మా నా అరచేతుల నీడలో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. నా కళ్ళ బిడ్డ గురించి ఇంత ఘోరమైన వార్త విన్నా పగలని నా గుండెలో పళ్ళ మీద నీ పెళ్లి వైభవంగా జరిపిస్తాను తల్లి. ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది. ఈ డబ్బుతో నీ పెళ్లి, ఈ డబ్బుతో నీ పెళ్లి. ఆ రోజు మా అందరి జీవితాల్లో తుఫాన్ రేగింది. పక్షవాతం కారణంగా మా నాన్నగారి ఉద్యోగం పోయింది. నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తామన్నారు. వద్దన్నాను. ఈ మనసులో ఒకే వ్యక్తికి స్థానం ఉందని ఆ బొమ్మను చెరిపేసి గతాన్ని తుడిపేసి ఇంకో మనిషికి మనసు ఇవ్వలేనని చెప్పాను. ఈ మనిషికి పెళ్లి కాకపోయినా నా మనసుకి ఏనాడో పెళ్ళైపోయిందనే నా నమ్మకం. అందుకే మీతోనూ అలాగే చెప్పాను. చూడండి, ఇది నా పెళ్లి చీర. ఈ చీరలో నేను ఆ వ్యక్తికి అంకితం కావాల్సిందే. ఇవి మా నాన్నగారు చేయించిన మంగళసూత్రాలు, నా మెళ్ళలో ఉండవలసినవి. ఈ పెట్టెలో పడున్నాయి. ఇది నా పెళ్లి శుభలేఖ. ఈ కాగితం మీద ఆగిపోయిన నా పెళ్లికి అక్షర రూపంలో సాక్ష్యం ఇది.
మేము మీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. ఎప్పుడు నవ్వుతూ ఉండే మీ వెనక ఇంతటి విషాదగాథ ఉందనుకోలేదు. మీ ముందు నిలబడడానికి క్షమించండి. సీత గారు, ఇలా ఎందుకు చేశారు మళ్ళీ సరిగా మనిషి లేకపోవడంతో ఆ రోజు మీ పెళ్లి అయిపోయింది. ఈ రోజు మీ వెనక ఒక్కరు కాదు, నలుగురు ఉన్నాం. మీ నలుగురే మీ బంధువులు, మీ తోబుట్టువులు అనుకోండి సీత గారు. మళ్ళీ మీరు ఈ చీర కట్టుకుని పెళ్లి పేటల మీద కూర్చునేలా మేం చేస్తాం. మీకు అన్యాయం చేసిన మధు చేత మీ మెళ్ళో ఈ మంగళసూత్రాన్ని మేం కట్టిస్తాం. ఇవే శుభలేఖలు ఊరంతా మేం పంచి పెడతాం. మా 2 చేళ్ల చేతులు బాధ పెట్టిన వాళ్ళ గుండెల్లో మోగిస్తాం 4 బళ్ళ మూత.